సో ఎవరైనా ఈ సమ్మర్ కి చాలా కంఫర్టబుల్ గా ఉండే కాటన్ ఫ్రాక్స్ గురించి చూస్తున్నారు అంటే ఈ కలర్ కాంబినేషన్ బాగుంది, కంఫర్ట్ గా ఉంది, కూల్ గా ఉంది, చాలా స్టైలిష్ గా అయితే ఉంది. I know you told your friend you're not okay. And tell me what's wrong and why. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను రాధిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ రాధిక రంగా. సో సమ్మర్ వచ్చేస్తుంది. ఈ సమ్మర్ అనగానే హాలిడేస్ అనగానే వెకేషన్స్ గుర్తొస్తాయి. సో వెకేషన్స్ కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కావాల్సిన అతి ముఖ్యమైనది అవుట్ఫిట్స్. సో బయటకు వెళ్ళాము అంటే ఈ సమ్మర్ లో ముఖ్యంగా మనం వేసుకునే అవుట్ఫిట్స్ అనేవి కూల్ గా ఉండాలి, కంఫర్ట్ గా ఉండాలి, స్టైలిష్ గా ఉండాలి అనుకుంటారు. కూల్ గా ఉంటూనే చాలా కంఫర్ట్ నిస్తూ చాలా స్టైలిష్ గా కనిపించే అవుట్ఫిట్స్ ని ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇక లేట్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా? అలా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ట్యాప్ చేసేయండి. ఆ తర్వాత ఈ వీడియోని కూడా లైక్ చేసేయండి. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈ వీడియోలో షేర్ చేయబోయే అవుట్ఫిట్స్ అన్ని కూడా నేను అమెజాన్ నుంచి తెప్పించానండి. సో ఇక లేట్ లేకుండా ఫస్ట్ అవుట్ఫిట్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇదండి. ఇది వచ్చేసి వైట్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంది ఈ అవుట్ఫిట్ అనేది. సో ఇక ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. ఫ్రంట్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చారండి అండ్ బ్యాక్ నెక్ వచ్చేసరికి హై నెక్ ఇచ్చేసారు. ఇక హ్యాండ్స్ విషయానికి వచ్చేసరికి ఎల్బో లెంత్ వరకు ఇచ్చారనమాట, హ్యాండ్ లెంత్ అనేది. సో ఇక చెప్పడం మర్చిపోయాను కదా, ఈ వీడియోలో మీతో షేర్ చేయబోయే ప్రతి ఒక్క అవుట్ఫిట్ అనేది ఫ్రాక్స్ అండి. సో సమ్మర్ కి ఫ్రాక్స్ అనేవి చాలా కంఫర్ట్ గా ఉంటాయి. సమ్మర్ కి కుర్తీ సెట్సే కాకుండా ఒకసారి ఇలా ఫ్రాక్స్ కూడా ట్రై చేసి చూడండి, చాలా కంఫర్ట్ గా ఉంటాయి. సో అదనమాట ఈ వీడియోలో షేర్ చేయబోయే అవుట్ఫిట్స్. సో ఇక ఫ్రాక్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మన ఫ్రాక్ మొత్తం కూడా మనకి ఆరెంజ్ కలరే ఉంటుందండి. దాని మీద ఏంటంటే వైట్ కలర్ ప్రింట్ అయితే కాదు, థ్రెడ్ అన్నమాట. సో చూసారు కదా, అలా అని చెప్పేసి ఇది ఎంబ్రాయిడరీ వర్క్ కూడా కాదండి. మనకి సెల్ఫ్ లోనే ఆరెంజ్ కలర్ థ్రెడ్ తో పాటే ఈ వైట్ కలర్ థ్రెడ్ కూడా సెల్ఫ్ తోనే వచ్చేసింది. అండ్ ప్రింట్ అయితే కాదు. వాష్ చేస్తే ఈ వైట్ కలర్ పోతుంది అనే డౌట్ చాలా మందికి వస్తుంది. సో ప్రింట్ కాదు కాబట్టి ఇది సెల్ఫ్ థ్రెడ్డే. మనకి నార్మల్ గా ఆరెంజ్ కలర్ తోనే ఇలా డిజైన్ లాగా ఇచ్చేసారు థ్రెడ్ అనేది, కాబట్టి మీరు వాష్ చేసిన వైట్ కలర్ అనేది పోదు. సో ఇక ఫ్రాక్ లెంత్ విషయానికి వచ్చేసరికి అయితే ఇలా ఉందండి. సో మరీ లాంగ్ అయితే కాదు. హైట్ గా ఉండే వాళ్ళకి ఏంటి అంటే నీ లెంత్ అనేది దాటుతుంది కొంచెం. కొంచెం షార్ట్ గా ఉండే వాళ్ళకి ఏంటి అంటే యాంకిల్ లెంత్ కి కొంచెం పైకి వస్తుంది అనమాట, అంతే. ఫ్రాక్ లో ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో సో అదే ఫ్యాబ్రిక్ తో మనకి ఇలా ఎండింగ్ అనేది ఇచ్చారనమాట. చిన్నగా ఫ్రిల్స్ లాగా ఇచ్చారు. వేసుకుంటే ఏదో కొంచెం కింద మనకి లైట్ గా బుట్టలాగా వస్తుంది, అలా అని చెప్పి ఎత్తి పెట్టదు. ఇది ఫుల్ కాటన్ ఫ్యాబ్రికే కాబట్టి మీకు ఎత్తి పెట్టదు అనమాట. బ్యాక్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇలా థ్రెడ్స్ అనేవి ఇచ్చారు బ్యాక్ సైడ్ ఇలా నాట్ చేసుకోవడానికి. చాలా మందికి ఏంటంటే ఫ్రాక్స్ వేసుకోవడం అంత కంఫర్ట్ గా అనిపించదు, ఎందుకంటే కాళ్ళు అవి కనిపిస్తాయని చెప్పేసి. సో ఇలాంటి ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు మీరు యాంకిల్ లెంత్ వరకు ఉండే లెగ్గిన్స్ గానీ వీటితో పేర్ చేసి వేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఈ ఫ్రాక్ మీదకి వైట్ కలర్ ది యాంకిల్ లెంత్ లెగ్గిన్ అనేది పేర్ చేసి వేసుకున్నారంటే చాలా బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది అండ్ వేసుకుంటే మాత్రం చాలా కంఫర్ట్ గా ఉంటుంది. కాటన్ ఫ్యాబ్రిక్ అయి ఉండాలి, చాలా కంఫర్ట్ గా ఉండాలి, స్టైలిష్ గా ఉండాలి అనుకుంటే ఈ కుర్తీని ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయింది. సో ఎవరికైనా కూడా చక్కగా సెట్ అయిపోతుంది ఈ ఫ్రాక్ అనేది. ఈ ఫ్రాక్ తయారు చేయడానికి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాటన్ అయితే యూజ్ చేశారండి. అండ్ దీని కాస్ట్ వచ్చి 400 రూపీస్ పడింది. ఈ ఫ్రాక్ లో మనకి అవైలబుల్ గా ఉండే సైజెస్ అనేవి S నుంచి 2XL వరకు సైజెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి. అండ్ ఈ ఫ్రాక్ లో మనకి కలర్ కాంబినేషన్స్ అనేవి పింక్ కలర్ ఉంది, అలానే ఇంకొకటి ఆరెంజ్ కలర్ ఉందన్నమాట. సో 400 రూపీస్ కి ఒక మంచి కాటన్ ఫ్రాక్ అయితే వచ్చేస్తుంది అమెజాన్ లో. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేసేయండి. సో అదనమాట అమెజాన్ నుంచి నేను తీసుకున్న ఫస్ట్ ఫ్రాక్. ఇక సెకండ్ ఫ్రాక్ ఏంటనేది చూసేద్దాం. సెకండ్ ఫ్రాక్ వచ్చేసి ఇదండి. సో చూసారా, కలర్ ఎంతో బాగుంది కదా, మంచి లావెండర్ కలర్ అన్నమాట. లావెండర్ కలర్ అనేది చాలా క్లాసీగా ఉంటుందండి. ఈ కలర్ అనేది ఎవరికైనా చక్కగా సెట్ అయిపోతుంది. సో ఇక సరే ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. ఈ డ్రెస్ నెక్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే రౌండ్ నెక్ ఇచ్చారు, కాకపోతే ఏంటంటే మనకి ఫ్రంట్ కూడా హై నెక్ ఇచ్చేసారు అనమాట. సో ఫ్రంట్ కూడా ఏంటంటే మనకి నెక్ వరకు వచ్చేస్తుంది అనమాట, చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అండ్ బ్యాక్ కూడా సేమ్ అంతేనండి, బ్యాక్ నెక్ కూడా హై నెక్ ఇచ్చేసారు. సో ఇక స్లీవ్స్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇలా బెలూన్ స్లీవ్స్ అనేది ఇచ్చారు. డ్రెస్ లో ఏదైతే ఉందో సో అదే ఫ్యాబ్రిక్ తో చిన్న లేస్ ఇచ్చేసి మనకి ఇలా జస్ట్ కుచ్చుల్లాగా ఇచ్చారు, చిన్న బుట్టలాగా వస్తుంది అనమాట వేసుకుంటే. మీరేంటంటే ఇది ఇక్కడ కొంచెం ఇలా స్టిచ్ చేసుకొని కొంచెం మనం ఇలా పైకి పెట్టాము అంటే ఇక్కడ మనకి ఇలా బుట్టలాగా కనిపిస్తుంది అనమాట, చాలా బాగుంటుంది అండ్ చాలా స్టైలిష్ గా ఉంటుంది అనమాట ఈ హ్యాండ్స్ అనేవి. ఇక నెక్ హ్యాండ్స్ విషయానికి వస్తే అలా ఉన్నాయన్నమాట. సో ఇక ఫ్రాక్ లెంత్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే లెంత్ కూడా బాగానే ఉందండి. సో నేను ముందు చూపించిన ఫ్రాక్ లెంత్ ఎంతైతే ఉందో సో సేమ్ అంతేనండి లెంత్ అనేది, మరి ఎక్కువ కాదు అలా తక్కువ కాదు. మీరు హైట్ గా ఉండేటట్టయితే మీకు నీ లెంత్ కి కొంచెం దాటి వస్తుంది. అండ్ షార్ట్ గా ఉండే వాళ్ళు ఏంటంటే మీకు కొంచెం యాంగిల్ లెంత్ కి పైకి వస్తుంది అంతే. సో అంతే తప్ప ఈ ఫ్రాక్స్ అనేవి మరీ ఫ్లోర్ లెంత్ అంత లాంగ్ అయితే లేవండి. సో ఎంత హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైనా కూడా యాంకిల్ లెంత్ వరకు వస్తాయి, లేదా యాంకిల్ లెంత్ కి కొంచెం పైకి ఉంటాయి అన్నమాట.
సో అదనమాట ఈ ఫ్రాక్ అయితే. సో ఈ ఫ్రాక్ అంతా కూడా మనకి ఏంటంటే లావెండర్ కలర్ మీద థిక్ లావెండర్ కలర్ వి ఇలా ఫ్లవర్స్ లాంటివి ఇచ్చారనమాట డిజైన్. సో ఈ డిజైన్ అంతా కూడా ఏంటంటే సెల్ఫ్ ప్రింట్ అయితే ఇచ్చేసారండి. సో ఈ ఫ్రాక్ ఏంటంటే మనకి హిప్ దగ్గర ఇలా కుచ్చుల్లాగా వచ్చాయి, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇచ్చారండి. ఇలాగా సింపుల్ గా చిన్న చిన్న కుచ్చుల్లాగా ఇచ్చారు. మనకి ముందు ఫ్రాక్ ఎలా అయితే రఫల్స్ ఇచ్చారో ఫ్రాక్ చివరికి వచ్చేసరికి సో సేమ్ అలానే ఇచ్చారండి. సో సేమ్ అంతే ఫ్రాక్ లో ఉండే ఫ్యాబ్రిక్ తోనే మనకి ఇలాగా కిందకు వచ్చేసరికి ఇలాగ అటాచ్ చేశారు. మనం వేసుకుంటే కొంచెం అలా కుచ్చుల్లాగా వస్తుంది అన్నమాట. మరి ప్లెయిన్ కాకుండా జస్ట్ మనకి కిందకు వచ్చేసరికి కొంచెం కుచ్చుల్లాగా వస్తుంది. సో వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఈ కలర్ అనేది ఎవరికైనా చక్కగా సెట్ అయిపోతుందండి. చాలా క్లాస్ గా ఉంటుంది, కలర్ అనేది కంఫర్ట్ గా ఉంటుంది అండ్ కూల్ గా ఉంటుంది, చాలా స్టైలిష్ గా ఉంటుంది. సో అదనమాట ఈ ఫ్రాక్ అయితే. సో ఇక ఈ ఫ్రాక్ తయారు చేయడానికి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారండి. ఈ ఫ్రాక్ లో అవైలబుల్ గా ఉండే సైజెస్ అనేవి XS నుంచి 4XL వరకు సైజెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి. సో ఎవరైనా కూడా హాయిగా పర్చేస్ చేసుకోవచ్చు, ఎందుకంటే చాలా సైజెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఎవరైనా ఈ సమ్మర్ కి తీసుకోవాలి ఒక మంచి ఫ్రాక్ అనుకుంటున్నారు అంటే నేను ఈ ఫ్రాక్ అయితే సజెస్ట్ చేస్తాను. సో దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేసేయండి. సో ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి 599 పడిందండి. 599 కి నేనైతే చాలా 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 వర్తబుల్ అని చెప్తాను. ఇక లాస్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇదండి. బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉంది ఈ ఫ్రాక్ అనేది. సో ఇది నాకు చాలా బాగా నచ్చిందండి ఫ్రాక్ అనేది, ఎందుకంటే కలర్ కాంబినేషన్ బాగుంది, కంఫర్ట్ గా ఉంది, కూల్ గా ఉంది, చాలా స్టైలిష్ గా అయితే ఉంది. సో ఎవరికైనా నచ్చుతుంది బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అనేది. నాకైతే పర్సనల్ గా బ్లాక్ వైట్ ఈ కాంబో అనేది చాలా ఇష్టం. ఏ డ్రెస్ అయినా కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది బ్లాక్ వైట్ ఈ కాంబో అనేది. సో ఇక సరే ఓపెన్ చేసి చూద్దాం డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది. నేను ముందు చూపించాను చూడండి లావెండర్ కలర్ ఫ్రాక్, సేమ్ ఒకటేనండి, కాకపోతే ఏంటంటే కలర్ మాత్రమే చేంజ్ అయింది. హ్యాండ్స్, నెక్ అండ్ చివర ఫ్రిల్స్ సో సేమ్ ఒకటేనమాట ఫ్రాక్ అనేది. అదేంటంటే లావెండర్ కలర్ తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి ఈ ఫ్రాక్ ని తీసుకున్నాను అనమాట. అదనమాట ఈ ఫ్రాక్ అయితే. సో ఈ ఫ్రాక్ తయారు చేయడానికి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాటన్ యూజ్ చేశారండి. ఫ్రాక్ కాస్ట్ వచ్చేసి 599 పడింది. అండ్ ఇందులో కూడా అంతేనండి, XS నుంచి 4XL వరకు సైజ్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఇందులో ఏంటంటే చాలా కలర్ కాంబినేషన్స్ అనేవి ఉన్నాయి. ఆరెంజ్, పింక్, అలానే ప్లమ్ కలర్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఒకసారి చెక్ చేసి చూడండి. అండ్ దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేసేయండి. సో ఎవరైనా ఈ సమ్మర్ కి చాలా కంఫర్టబుల్ గా ఉండే కాటన్ ఫ్రాక్స్ గురించి చూస్తున్నారు అంటే ఒకసారి ఈ వీడియోలో షేర్ చేసిన ఈ ఫ్రాక్స్ ని ట్రై చేసి చూడండి, చాలా బాగున్నాయి. కాస్ట్ పరంగా అయితే చాలా తక్కువే అండ్ కంఫర్ట్ పరంగా అయితే చాలా ఎక్కువ అండ్ చాలా స్టైలిష్ గా కూడా ఉంటాయి. సో అదనమాట ఈ వీడియో అయితే. ఈ వీడియోలో మీతో షేర్ చేసిన ఫ్రాక్స్ లో మీకేది నచ్చింది? నాకైతే లాస్ట్ షేర్ చేసిన 2 ఫ్రాక్స్ అనేవి చాలా బాగా నచ్చాయి. పర్సనల్ గా బ్లాక్ అండ్ వైట్ ఫ్రాక్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీకేది నచ్చిందో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.